హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. నా వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సో రాధే రాధే 996 అండి. సో ఈరోజు వచ్చేసి మీ పార్ట్నర్ డీపెస్ట్ ట్రూత్స్ ఏంటి, లోపలి భావాలు ఏంటో చూసేద్దామండి. సో థ్యాంక్ యూ అండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నాకు మెసేజెస్ ఇస్తున్నందుకు, మీకు ఏదైనా వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా నాకు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ బాక్స్లో సెండ్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ. చేసిన వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి అందరికీ అండి థ్యాంక్స్ అండి. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని, మీ సపోర్టింగ్ నాకు అవసరం అండి. సో థ్యాంక్ యూ. కమ్మనండి. ఈరోజు ఫస్ట్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటో అంటే అడిగారండి. సో ఎవరి ప్రాబ్లం ఏంటో అండి అది వాళ్ళ మనసుకే తెలుస్తుంది. సో మనకు కొంచెం నా వీడియో వల్ల వాళ్ళకు ఊరట కలగాలని భగవంతుని కోరుకుంటున్నానండి. సో ప్లస్ మీరు మీ పార్ట్నర్ యొక్క పేరును, ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్, మీకు తెలిసే డేట్ ఆఫ్ బర్త్ను, తన ఫేస్ను విజువలైజ్ చేసుకోండి. కరెక్ట్గా మీ ద్వారా నాకు తన ఎనర్జీస్ ఇక్కడికి వస్తాయి. నేను పర్ఫెక్ట్గా 100% చెప్పగలుగుతామండి. సో కమాన్ థింక్ అండి. మీ పార్ట్నర్ యొక్క పేరును ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్, కాకపోతే తన పేరును మీ మనసులో విజువలైజ్ చేసుకోండి. కొంతమంది అంటారు అక్క 24/7 మనసులోనే ఉంటారంటారు. అలాంటి వాళ్ళకి కాదండి. మేబీ మీరు కరెక్ట్ థింక్ చేయండి. పార్ట్నర్ యొక్క నేమ్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్, తన థాట్స్ ఏంటో పాపప్ అయ్యి వస్తున్నాయి. 2 కార్డ్స్ వచ్చాయండి పాపప్ అయ్యి. సో చూడండి, ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. నేను మళ్ళీ రిటిఫై చేశాను. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. నేను మొదట్లో ఫీల్ అయినది మళ్ళీ ఫీల్ కావాలనుకుంటున్నాను. అంటే మొదట మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలని అనుకుంటున్నాను అంటున్నారు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. నాకు తెలుసు నేను మొత్తము మెస్డ్ అప్ అంటే మొత్తం చిందరవందర చేసేసాను. ఓకే అండి. నేను 5 కార్డ్స్ తీసాను, దానికి క్లారిఫై కూడా ఇస్తానండి. ఐ నో ఐ మెస్డ్ అప్. నాకు తెలుసు నేను మొత్తం మెస్డప్ చేసేసాను, మొత్తం చిందరవందర చేసేసానని నాకు తెలుసు అంటున్నారు. మళ్ళీ అగైన్ ముందులాగానే ఫస్ట్ లాగానే ఉండాలనుకుంటున్నాను అంటున్నారు. కమాన్ నెక్స్ట్. ఐఎమ్ నాట్ అవైలబుల్ అంటే మీరు ప్రస్తుతం మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, డిస్టెన్స్లో ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఐఎమ్ నాట్ అవైలబుల్. ప్రస్తుతం మీరిద్దరు అంటే తన కాంటాక్ట్లో లేరండి. సంథింగ్ చూద్దాం, క్లారిటీ తీద్దాం ఎందుకు లేరు ఏంటి అనేది. ఐ బర్న్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ ఫర్గాట్ యూ. అబ్బా, ఏం రెజ్యూన్యూటీ వస్తున్నాయండి. మెసేజెస్ కూడా భలే వస్తున్నాయి, ఒకదానికొకటి కనెక్టెడ్గా వస్తున్నాయి. చూడండి, ఐఎమ్ నాట్ అవైలబుల్. నేను ప్రస్తుతం అవైలబుల్గా లేను అంటే కాంటాక్ట్లో లేను అని. ఐఎమ్ బర్న్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ ఫర్గాట్ యూ. నేను వర్క్లో ఎంత బిజీ అంటే ఒక ఫైర్లా బర్న్ అయిపోతున్నా, అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాను. ఎందుకంటే నిన్ను మర్చిపోవడానికి. ఎందుకు మర్చిపోవాలి మరి, ఎవరు మర్చిపోమంటున్నారు? ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. ఈ థాట్స్లలో నాది నేనే మర్చిపోతున్నాను. అంటే అంటారే ఐ లాస్ మై సెల్ఫ్, నాది నేనే కోల్పోతున్నాను నీ కొరకు థాట్ చేసి అని. అలా ఉన్నాయి ఫీలింగ్స్, చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి. అంటే ఒక రేంజ్లో ఆలోచిస్తున్నారు లోపల. ఇవన్నీ తన మనసులోని భావాలండి. ఓకేనా? సో మనము వీటిని క్లారిఫై చేసేసాం. మనం టారో డెక్ ద్వారా ఈ టారో కార్డ్స్ ద్వారా మనం క్లారిటీ తీసుకుందామండి, ఎందుకు ఈ వర్డ్స్ అంటున్నారో. ఓకే, కమాన్ థింక్ అండి. మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని, తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. కమాన్ అండి. రాధే రాధే
రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే. నేను వీడియోకు పాపం అంటే నేను ఫీల్ అయ్యానండి. పాపప్ అయ్యి వస్తున్నాయి కార్డ్స్. జస్ట్ వెయిట్ కింద ఉంటుందండి. ఓకే, వామో క్వీన్ ఆఫ్ అవార్డ్స్ ఎవరో చూసారా? పాపప్ అయ్యి వచ్చే కార్డ్స్ 100% క్లారిటీ ఇస్తాయండి. క్వీన్ ఆఫ్ అవార్డ్స్ మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో ఒక టెరిఫిక్ లేడీ అంటే కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఎక్కడ పెడతానండి? ఓకే, ఒక లేడీ ఉన్నారండి. ఏంటంటే డామినేట్ క్యారెక్టర్, ఒక అంటారే ఒక ఎలా చెప్పాలి మీకు, స్ట్రిక్ట్ అనమాట. తనదే చెల్లాలి ఇంట్లో. ఉంటారు కదా కొంతమంది లేడీస్, కాకపోతే గందరగోళం గోలగోల చేసేసి అరుస్తూ ఉంటారు తన మాట వినకపోతే. అలా అనమాట. అంటే వాళ్ళకు ఎలా మాట్లాడాలి ఏంటి ఏమి తెలియదు, అరుస్తూనే ఉంటారు. పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనేది ఉండదండి. నేను ఉన్నది చెప్తున్నాను కార్డ్స్ని బట్టి. అలా ఏది నోటికి వస్తే అది వాగుతూనే ఉంటారు. ఏ పక్క వాళ్ళ ఇంటి ఏమనుకుంటారా, మన పరువు పోతుందా అని అలాంటి దాంట్లో ఉంటారు మీ పార్ట్నరు. బట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఒక డైనమిక్ లేడీ అంటే అంత పవర్ఫుల్, తనదే నెగ్గాలి. కాకపోతే ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. నాకు ఇంటిట్యూవ్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ ఉన్నారు లేడీ, 100% ఉన్నారు. ఆ పాపప్ అయ్యి వచ్చిందంటే తను అందుకే ఐఎమ్ నాట్ అవైలబుల్ దిస్ టైం అన్నారు. ఓకే అండి, కార్డ్స్ క్లారిటీ తీసేసుకుందాం ఏంటండి. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్, అన్షేకబుల్గా ఉండాలండి. ఇవి అన్నీ వస్తూనే ఉంటాయి. బట్ ఫీల్ కావద్దండి. ఫీల్ కావద్దని చెప్పడం కూడా చాలా ఈజీ. బట్ స్ట్రాంగ్గా ఉండాలండి. స్ట్రాంగ్గా ఉండడానికి సాయశక్తిలో ట్రై చేయాలి. రాధే 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 అనుకోవాలి. మన ఇన్నర్ ఎనర్జీ స్ట్రాంగ్ అవుతుంది. మనం డౌన్ఫాల్ కానివ్వదు. మన ఎనర్జీని బ్యాకప్ పైకి లేపుతుంది. పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. రాధే 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 అనుకోవాలి. మనకి ఎప్పుడు ఫీల్ అయినా బాధ అయినా ఎనీథింగ్ మీరు చూడండి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈ వర్డ్స్ చాలామందికి కూడా అయిందండి. రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చాయి. రాధే రాధే అనే నామజపం ఎంత పవర్ఫుల్ అంటే మీరు సర్చ్ చేసుకోవచ్చండి. నేను ఇవన్నీ చెప్పడం మనకు వీడియోలో లెంత్ వీడియోస్ అయిపోతాయి. సో కమాన్, ఈ క్లారిటీ అయితే తీసేసుకున్నాం. మనం ఏది చూసినా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి ఉండాలండి. మనం పీస్ఫుల్గా ఉంటే మనం ఏ పనులైనా చేయగలుగుతామండి. కొన్ని ఉంటాయి మన కర్మల వల్ల మనం అనుభవించేటివి. బట్ నా ఏమేంటంటే ఆ కర్మలు అనేది అనుభవించాలి. బట్ మనం వీక్ అయ్యి ఫాల్ డౌన్ అయ్యి కావద్దు. మనం ఒక ఎనర్జెటిక్గా ఒకరు మనం చూసి నేర్చుకునే విధంగా మనం చేయాలండి ఏదైనా. ఓకేనా? సరెండర్ అయ్యి ఉండొద్దు. పర్ఫెక్ట్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలండి. ఓకేనా? కమనండి. కొన్ని కర్మలు మన తలరాతలు ఏది రాసింటే అది అవుతాయండి. బట్ మనం చేసే పనులు మంచి పనులు చేయాలి, మంచిగా ఆలోచించాలి. ఒకరికి హాని తలపెట్టే విధంగా ఉండొద్దు. అది రాధే 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 రాధే. ఓకే అండి, క్లారిటీ. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. ఈ కార్డ్కి ఇది క్లారిటీ అండి. 2 ఆఫ్ వాండ్స్ చూసారా? ఏంటంటే ఐ వాంట్ టు ఫీల్ దట్ వే. నేను ఫస్ట్ ఈ కార్డు కూడా అదే అండి. మీకు నెంబర్ 2 బాగా రెజ్యూమినేట్ అవుతుందండి. ఈ కార్డు వచ్చేసి ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళకి వర్తిస్తుందండి. ఇదేంటంటే ఈ కార్డు మనకి ఫస్ట్ మీరు మొదట్లో మీ పార్ట్నర్తో ఫీలింగ్స్ చెప్తున్నానండి. ఈ కార్డు దీనికి రెజ్యూమినేట్ అవుతుంది. ఏంటంటే చాలా బాగుండే వాళ్ళండి. ఈ 2 ఆఫ్ వాండ్స్ అంటేనే చాలా సఖ్యతగా ఉండేవాళ్ళు. మీ లోపల ఏ ఆరమరికలు లేకుండా బీ ఫ్రాంక్లీ మీ మనసులో ఏదున్నా తన మనసులో ఏదున్నా అది మీరు చెప్పుకునేవాళ్ళండి. అందుకనే ఈ పార్ట్నరు మళ్ళీ మీతో ఫస్ట్ గడిపిన కాలాన్ని ఎలా ఉండేనో అలా మీతో ఉండాలని అనుకుంటున్నారు. ఇవన్నీ తన ఇన్నర్ ఫీలింగ్స్ అండి.
లోపలి మనసులోని భావాలన్నమాట ఇవన్నీ నేను మీకు చెప్పేది. తను బయటికి ఎప్పుడు వ్యక్తపరచడు. ట్రూత్, హిడెన్ ట్రూత్ అనమాట. ఓకేనా? ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. ఫస్ట్ మనం ఎలా ఉండానో అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, కార్డ్కి క్లారిటీ వచ్చేసింది. అంటే ముందు మీరు చాలా బాగుండేవాళ్ళు. బాగుంటేనే కదండి మళ్ళీ మనం ఆ ఫీలింగ్ రావాలి, అలా ఉండాలని కోరుకునేది ఎవరైనా. అదనమాట తన ఫీలింగ్. సో నెక్స్ట్, ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. వై ఆర్ దిస్ కార్డ్? ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. క్లారిటీ. ఓకే, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ద మెజిషియన్ అంటేనే ఇది మైనర్ ఆర్కానా అండి. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఫస్ట్లో మీ పార్ట్నర్ ఏంటంటే ఒక మెజిషియన్లా, అంటే ఒక సిన్సియర్గా అలా కాదండి. పరిస్థితి ఎలా ఉంటేనో అలా, అంటే మీకు తెలియకుండానే తను ఎలా అంటే అలా మడుచుకునేవాడు. అంటే ఒకటి ఉంటే ఒకటి చెప్పి, అంటే గ్యాంబ్లింగ్ కూడా అన్నాను. పరిస్థితులకు అనుకూలంగా మీతో ఉన్నాడండి. అలా అంటే ఉన్నది ఇది ఉంది ఇలా కాదు. అట్ ప్రజెంట్ ఈ టైం మనం సంతోషంగా ఉండాలి అంటే మ్యాజిషియన్ అనమాట. మీరు ఎలా మాట్లాడితే సంతోషంగా ఉంటారో, మీరు ఎలా ఉంటే బాగుంటుందో అలా మీకు అనుకూలంగా మాట్లాడి ఉండేవాడండి. అది షూర్. మెజిషియన్ అంటేనే అది. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ అంటే నేను ఫస్ట్ అలా ఉన్నాను, ఉన్నది లేకుండా లేదు, ఉన్నదిగా సిన్సియర్గా ఉండకుండా ఏది బాగా మాట్లాడితే నువ్వు ఇన్స్పైర్ అవుతావో నా వైపు అలాగే ఉన్నాను, అలా మాట్లాడాను. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను నేను సిన్సియర్గా లేనని, నేను మెస్డప్ చేసేసిన దానివల్ల అని ఈ కార్డ్ మీనింగ్ అంటే స్టార్టింగ్లో తనకు మీరు ఎలా మాట్లాడితే అలా అనుకూలంగా, అంటే తన మనసులో ఒకటి ఉంటుండే కానీ మీరు ఇలా మాట్లాడితే హ్యాపీగా ఉంటారు, తను అలాగే మాట్లాడదు. తన బిహేవియర్ యాక్చువల్గా రియాలిటీ వేరు కానీ తను బిహేవ్ చేసేది వేరు. దట్స్ ఈ కార్డ్ మీనింగ్ కదండి. దీనికి వచ్చేసి అలా ఉండేవాడిని అని కరెక్టే. నేను ఇప్పుడు నా చేతులతో నేను అలా బిహేవ్ చేసి మెస్డప్ చేసుకున్నాను, కానీ నువ్వు అలాంటి దానివి కాదు అని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా. నాకు తెలుసు నేను నా చేతులతో నేనే మెస్డప్ చేసేసుకున్నా, అంత అదే పూల్ చేసుకున్నా, మెస్డప్ మొత్తం క్లియర్ కాదు, అటు ఇటు చిందరవందర చేసేసుకున్నా అని మీనింగ్. ఈ కార్డ్ మీనింగ్ కదండి. నెక్స్ట్, ఐఎమ్ నాట్ అవైలబుల్. ఈ కార్డ్కి క్లారిటీ ఈ కార్డ్కి వచ్చేసిందండి. నెక్స్ట్, ఐఎమ్ నాట్ అవైలబుల్. వై దిస్ కార్డ్ హియర్? ప్లీజ్ రాధే 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 రాధే. ఓకే అండి. ఓహ్, ఐఎమ్ నాట్ అవైలబుల్. బా మంచి క్లారిటీ. ఇది కూడా మనకు ద వరల్డ్ అండి. అసలు తను మొదట్లో అసలు ఇక్కడ మొత్తం స్టోరీ వచ్చేస్తుందండి. ఇది నాట్ ఏ జోక్ అండి. ద వరల్డ్ వచ్చిందంటే, నేను ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో అన్నీ చెప్పాలంటే. ఫస్ట్ చాలా బాగుండేవాళ్ళు, ఫుల్గా అదే తను అదే అలాగే ఉండాలనుకుంటున్నారు. తర్వాత కూడా ఒక మెజిషియన్లా ఒకటి ఉంటే ఒకటి చెప్పి అలా ఉన్నారు. కానీ ప్రస్తుతం రియలైజ్ అదే నేను చెప్పాను ఇంతకుముందే, మీరు అలాంటి వారు కాదు, మీరు హానర్ సిన్సియర్ అని తను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. ఇప్పుడు అట్ ప్రజెంట్ తను ఇన్నర్ ట్రూత్ ఫీలింగ్ ఏంటి తెలుసా అండి మీకు? ద వరల్డ్, అసలు మీరే నా లోకమైపోయారు అంటే తన లోపల, తన మనసు లోపల అలా ఫీల్ అవుతున్నారు. డీపెస్ట్ ఫీలింగ్స్ అండి ఇవి. ఈ కార్డ్ అంటే మొత్తం అసలు నా ప్రపంచమే నువ్వు అంటారే, నువ్వు లేనిది నేను లేను అని అలా అనమాట. ఈ కార్డు మీకు కార్డ్ వచ్చి 11 నెంబర్ ఇంపార్టెంట్ అండి. నవంబర్ మంత్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది మేబీ. ప్లస్ TW ఇంపార్టెంట్ డేటర్స్ అండి. సో ఈ వరల్డ్ వచ్చిందంటే మొత్తం మనకు అన్ని రాసులు వర్తిస్తాయండి. ది వరల్డ్ అంటేనే అసలు సర్వస్వం మీరే. ఇప్పుడు నేను మొదట్లో అలా చేశాను అని అంటున్నారండి. నాట్ అవైలబుల్, అది కూడా నాట్ అవైలబుల్ అంటే మనకు ఫస్ట్ వచ్చేసింది చూడండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అక్కడ. అంటే మనకు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీరు ఊరికే పప్పులో కాలేయొద్దండి, ప్రతిదానికి పర్సనే అని అనుకోద్దండి. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది సిచ్యువేషన్స్. ఓకేనా? మ్యారేజ్ కాని వాళ్ళకైతే వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు మేబీ, ఎవరిని అనట్లేదు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క
ప్రాబ్లమ్స్ వేరే వేరే విధంగా ఉంటాయి. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలండి. ఇది జనరల్ రీడింగ్, ఓకేనా? అది ఎప్పుడు మీరు బ్రెయిన్లో పెట్టుకొని జనరల్ రీడింగ్ మనకి ఎంత వర్తిస్తుందో అంతే తీసుకోవాలి, ఓకేనా? మనది కాదు అన్నప్పుడు అది వేరే వాళ్ళదని వదిలేసేయాలండి, ఓకేనా? 30 or 40% ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయండి. ఇందులో వర్తించే వాళ్ళకి 100% వర్తిస్తాయి, కాకపోతే 80% వర్తిస్తాయి. అది మన ఇన్నర్ బ్రెయిన్కి తెలుసు. లేనిది కాంది మనది కాదు అని మన మనసు చెప్తుంది, దాన్ని వదిలేసేయాలి. మనకు అనుకున్నదే మనం తీసుకోవాలి, ఓకేనా? సో క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఐఎమ్ నాట్ అవైలబుల్. ఎందుకు అవైలబుల్ లేను అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఒక స్ట్రిక్ట్ ఒక పర్సన్, ఒక లేడీ అండి, 100% లేడీ ఉన్నారు. తన వల్ల తాను మీ వైపు రాలేకపోతున్నంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. స్టార్టింగ్లో ఆ కార్డ్ పాపప్ అయ్యి వచ్చింది చూడండి. ఇన్ ఎనీవేర్ ఏ కారణం వల్ల తన వల్లనే రాలేకపోతున్నారు. తను మేబీ ఫోన్ సెర్చ్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ రాకపోవడానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు. బట్ సమ్హౌ ఎనీవేర్ కానీ ఒక లేడీ వల్ల కారణాల వల్ల రాలేకపోతున్నాడు. అందుకే నాట్ అవైలబుల్ అని చెప్తున్నారు. నాట్ అవైలబుల్లో ఉన్నా కానీ తన మనసులో మాత్రం తనున్నా మీరే సర్వస్వం మన మనసులోని భావాలు ఇవి, ఓకేనా? తన డీపెస్ట్ ఫీలింగ్స్ అవే. తనున్నా మీరే నాకు సర్వస్వం అనిపిస్తుంది, మీరు అంత ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్, బర్న్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గాట్ యూ. నన్ను నేను దానం చేసుకుంటున్నాను దేంట్లో, వర్క్లో నిన్ను మర్చిపోవడానికి. వై, ఎందుకు అలా అంటున్నారు? చాలా చాలా లోతుగా ఫీల్ అవుతున్నారండి. నాకే ఇక్కడ ఎనర్జీస్ ఐఎమ్ ఓకే, కానీ నాకు ఫీలింగ్స్ చాలా హర్ట్గా బాధగా ఉంది లోపల, అంత ఫీల్ అవుతున్నారండి. మొన్న కూడా లాంగ్ వీడియో తీసినప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆ ఎనర్జీస్ గెయిన్ 2 days నాకు హెడేక్ అండి, అంటే అంతా సఫకేట్ అవుతున్నారు. టారో రీడింగ్ అంటే కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతే ఆ ఎనర్జీస్ మాకు క్యాచ్ అయ్యి ఇబ్బంది పెడతాయండి. నాట్ ఏ జోక్ ఇది, మేము సఫర్ కావాల్సి వస్తుంది. సో వై బర్న్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ ఫర్గాట్ యూ. బాగా చూసారా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. పర్ఫెక్ట్గా వస్తాయండి. అబ్బా నిజంగా ఈ ఏంజిల్స్ రాదే అమ్మవారో భలే తీస్తున్నాయి కార్డ్స్ మాత్రం. ఐ బర్న్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ ఫర్గాట్ యూ. ఎందుకు తెలుసా అండి, తను ఇప్పుడు ఎలా అంటే ఒక డబ్బులు పెంటికల్ అంటే ఆ జాబ్లో తనంతలు తానే బర్న్ అయిపోతున్నారు. డబ్బులు సంపాదనలో వర్క్లో లోడ్ అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే డబ్బు కోరికే డబ్బులు బాగా ఉంటాయండి. అంటే మొత్తం మీద ఇక్కడ మీనింగ్ ఏంటంటే దాని జాబో బిజినెస్ ఇందులో అయినా డబ్బు సంపాదించాలి అంటే మనం వర్క్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది కదండి. అమౌంట్ కొరకు కాదు, తను ఏంటంటే మీ థాట్స్ తన వైపు రాకుండా పక్కన పెట్టడానికి వర్క్ లోడ్ ఎక్కువ చేసుకుంటున్నాను. ఆ వర్క్లో నేను దానమైపోతున్నాను, అయినా నీ థాట్స్ నన్ను వదలట్లేదు అని మీనింగ్ అండి. బర్న్ అంటే చూడండి, బర్న్ కావడం మొత్తం కాలిపోయే విధంగా, అంటే నన్ను నేను కాల్ చేసుకుంటున్నాను వర్క్ లోడ్లో, అయినా నీ థాట్స్ నన్ను వదలట్లేదు, నేను మర్చిపోలేకపోతున్నాను అంటున్నారు. చాలా ఎవరో ఒక ఎనర్జీస్ ఒక రేంజ్లో ఉన్నాయండి నిజంగా. బై హార్టెస్ట్ ఫీలింగ్స్ ఇవైతే. ఎవరో బాబోయ్ కానీ చాలా హానెస్ట్ సిన్సియర్గా మిమ్మల్ని లైక్ చేస్తున్నారండి. నాకు ఇన్నర్గా ఇక్కడ కార్డ్స్ మనకి ఎనర్జీ తెలిసిపోతుంది. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఇన్నర్కి మీ పర్సన్వి నాకు అలా వస్తుంటాయి. అలా ఉంటుందండి. కార్డ్స్ అంటే అసలు ప్రాణ ప్రతిష్ట అంటారే, చాలా ఫీలింగ్స్. ఓకే అండి, ఐ లాస్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఒక్కొక్కసారి అసలు నాది నేనే కోల్పోతున్నా అని అనుకుంటున్నారు. చూడండి ఈ కార్డ్కి ఐ లాస్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. ఒక్కొక్కసారి అసలు ఇక ఇవన్నీ వద్దు, అన్నీ కోల్పోతున్నాను, నాకు భయం వేస్తుంది, నాది నేనే కోల్పోతానేమో అన్నట్టుంది. బట్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఇవన్నీ కాదు, ఇక నా వల్ల కావట్లేదు, మళ్ళీ న్యూ స్టార్టర్, మళ్ళీ ఇవన్నీ వదిలేసి ఏది ఏమైనా అన్నీ పక్కన పెట్టేసి కొత్తగా నీ వైపు రావాలని, కొత్త స్టార్టప్ చేయాలని ఉంది. ప్రస్తుతం మీ పార్ట్నర్ ఫీలింగ్స్ వచ్చేసి ఇవి
వామ్మోయ్! ఒక్క లోపలికి అసలు నాకు ఎలా అవుతుంది తెలుసా ఫీలింగ్ ఇట్లా సఫకేట్ అవుతుంది, అంత ఫీల్ అవుతున్నారండి. షూర్గా అది డ్యామ్ షూర్ అండి. అబ్బో! ఓకే అండి, మనకు చెప్పాను కదా ఏరీస్ లియో సాజిటేరియస్ వీళ్ళు వర్తిస్తాయి. ఇక దాదాపుగా అన్ని రాశుల వాళ్ళు వర్తిస్తారండి. ఇక్కడ మెజిషియన్ వచ్చింది కాబట్టి, ద వరల్డ్ వచ్చింది కాబట్టి, మొత్తం మీద మీ పర్సన్ మాత్రం అవైలబుల్ లేరు, కాంటాక్ట్లోకి రావట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ తను కూడా లోపల చెప్తున్నాను కదా, దహనమైపోతున్నారండి. వర్క్ లోడ్ కావాలని ఎక్కువ తీసుకుంటున్నారు. డే నైట్ షిఫ్టింగ్ కూడా ఎక్కువ ఉంటారు కదా, వర్క్ టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకొని చేస్తున్నారు మర్చిపోవడానికి మీ థాట్స్ నుండి. కానీ తను రాలేకపోతున్నారంటే అక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక లేడీ ఉందండి, దానివల్ల రాలేకపోతున్నారు. ప్రస్తుతం మాత్రం ఇలా ఉందండి మీ పార్ట్నర్. ఏంది చూసారా, బాటమ్ ఆఫ్ ఎ డెక్ కూడా 4 ఆఫ్ ఎ వాండ్స్. రాత్రింబవళ్ళు ఇక రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఉంటున్నారు. అంటే ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఇక కొన్ని రోజులు నేను ఇవన్నీ నాకు బ్రెయిన్ అంతా వేడెక్కిపోతున్నాయి, బర్న్ అయిపోతున్నాను, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనే థాట్లో ఉన్నారు. రెస్ట్లో కూడా మీ ఆలోచనలు వదలట్లేదు, మీ వైపు రావాలని ఉంది. వస్తారు, కొంచెం టైం పడుతుంది, వచ్చి మీకు న్యాయం చేస్తారు. చూడండి, బాటమ్ ఆఫ్ ఎ డెక్ జడ్జిమెంట్. మీరు కూడా ఆలోచిస్తున్నారని తనకు తెలుసండి, బట్ ప్రస్తుతం మాత్రం తన ఫీలింగ్స్ అని ఇలా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియోలో చెప్పాను కదా, నేను ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను, మీకు అవసరం అనుకున్న వాళ్ళు మాత్రం మన రాధే రాధే ఛానల్ని ఒక్క మెంబరే, ఓన్లీ 1 పర్సన్, క్లియారిటీగా చెప్తున్నాను, ఓన్లీ 1 పర్సన్ 5 సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. 5 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. మీకు వీలైతే షేర్ చేస్తే కూడా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి. ఒక్క పర్సన్కి 5 సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి ఒక్క పర్సన్కి 3 క్వశ్చన్స్కి ఫ్రీ రీడింగ్ అండి. ఓకేనా? సో ఫోర్స్ ఏం లేదు, మీ ఇష్టం. బట్ నేనైతే ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మీరు అవసరం ఉన్న వాళ్ళకి రీడింగ్ తీసుకోవాలి అని, క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి, వెల్కమ్. ఓకేనా? బట్ క్వశ్చన్స్ షార్ట్ ఫామ్లో ఉండాలి, మీ ఇద్దరి నేమ్స్ ఉండాలి. మీకు ఏ క్వశ్చన్ అయినా నో ప్రాబ్లం. నాకు పర్సనల్ మ్యాటర్స్ అయితే వాట్సాప్కి సెండ్ చేయండి. కొంతమంది చేశారు, కాకపోతే మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీకు ఎవరికన్నా ఓకే ఇవి మావే అనుకుంటే మాత్రం కూడా రాధే రాధే అని మీరు టైప్ చేయాలండి. ఖచ్చితంగా మీరు ఆ రాధే రాధే అమ్మవారు అంటే కూడా యూనివర్సలే, ఆ యూనివర్సల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఓకేనా? మీకున్న ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లి వెళ్ళి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఇది షూర్ అండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకోవాలి, షేర్ అంటే షేర్ చేసుకోవాలి. ప్లస్ డిస్క్రిప్షన్ బాక్స్లో రాధే రాధే అని రాయండి, మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఎవరిదైనా ఏదైనా మనం ఫ్రీగా తీసుకోవద్దు. ఓకేనా? వాళ్ళకు రుణపడిపోతాం, ఇది నిజం అండి, నాదే అని చెప్పట్లేదు నేను. ఎవరిది విన్నా మీకు నచ్చితే, మనకే ఇవి కనెక్టెడ్ అయ్యిందంటే లైక్ ఖచ్చితంగా చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈక్వాలిటీ ఉంటుంది, అన్నిట్లో ఈక్వాలిటీ ఉండాలి. ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు. ఎక్కువ తక్కువ అయితేనే అన్నిట్లో గొడవలు అన్నీ అవుతాయండి. అందుకే ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? యింగ్ ఎనర్జీ అంటారు చూడండి, ఇక అక్కడికి వెళ్తే ఇంకా వేరే స్టోరీ అయిపోతుంది. బట్ ఏమైనా గివ్ అండ్ టేక్ ఈక్వల్గా ఉండాలి. లైఫ్లో కూడా అంతే అండి, ఎక్కడ ఒడిదుడుకులైనా ఈక్వాలిటీ ఉండదు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, మెసేజెస్ ఇచ్చే వాళ్ళకి, ప్లస్ నా వీడియో చూసి వాళ్ళు అక్క నాదే థ్యాంక్ యూ సిస్టర్ అని టైప్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అండి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అలాట్ అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ అలాట్ అండి. బాయ్. రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ, బాయ్.